హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూ టర్న్ ది లెర్నింగ్ యాప్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ సెషన్లో విద్యుత్కు సంబంధించిన పదార్థాలు రకాలు అనే కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. మరి విద్యుత్ సరఫరా ఆధారంగా, దేని ఆధారంగా? విద్యుత్ సరఫరా ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? పదార్థాల గుండా మనం విద్యుత్ని సరఫరా చేస్తే దాని ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? పదార్థాలు 3 రకాలు. ఏంటి అవి? విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, అట్లాగే అర్ధ వాహకాలు. ఎలక్ట్రికల్ కండక్టర్స్, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్గా మనం క్లాసిఫై అనేది చేస్తాం. సేమ్ యాజ్ యూజువల్గా మనం కాంతి చాప్టర్లో కూడా చెప్పాం. కాంతి సరఫరా ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు? కాంతి సరఫరా ఆధారంగా పదార్థాలు 3 రకాలు. పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు. అట్లాగే కెమిస్ట్రీలో వచ్చేసేసి పదార్థాన్ని 2 రకాలుగా డివైడ్ చేసినాం. రసాయన వర్గీకరణలో శుద్ధ పదార్థం అని, మిశ్రమ పదార్థం అని డివైడ్ చేసినాం. రేపు పొద్దున మనం ఉష్ణం చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు కూడా ఉష్ణ సరఫరా ఆధారంగా పదార్థాలను మళ్ళీ అక్కడ క్లాసిఫై అనేది చేస్తాం. అక్కడ మళ్ళీ ఇవన్నిటిని కూడా నేను మీకు రిమైండ్ అనేది చేస్తానండి. అంటే నేనేమంటున్నా, పర్టికులర్ కాన్సెప్ట్ ఆధారంగా పదార్థాలను మనం విభిన్న రకాలుగా డివైడ్ అనేది చేస్తాం. ఇక్కడ విద్యుత్ చాప్టర్లో విద్యుత్ సరఫరా ఆధారంగా పదార్థాలను 3 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దాంట్లో ఫస్ట్ వచ్చేసేసి విద్యుత్ వాహకాలు, ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఏంటి విద్యుత్ వాహకాలు? వేటిని విద్యుత్ వాహకాలు అంటాం? ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ని సరఫరా చేస్తాయో వాటిని మనం ఏమనాలి? విద్యుత్ వాహకాలు అంటాము. మరి ఎందుకు ఇవి విద్యుత్ని సరఫరా చేస్తున్నాయి? ఏ పదార్థాలైతే అవి స్వేచ్ఛా అయాన్లను కలిగి ఉంటాయో, స్వేచ్ఛా అయాన్లను కలిగి ఉంటాయో, ఇట్స్ మీన్ ఫ్రీ అయాన్స్, అవి తమ గుండా విద్యుత్ని సరఫరా చేస్తాయి. ఇట్స్ మీన్ విద్యుత్ వాహకాలు అనేవి తమ గుండా విద్యుత్ని సరఫరా చేస్తున్నాయి. ఎందుకు చేస్తున్నాయి అంటే వాటి లోపల స్వేచ్ఛా అయాన్లు అనేవి ఉంటాయి. వాటి లోపల ఉన్న స్వేచ్ఛా అయాన్ల కారణం వల్లనే అవి తమ గుండా విద్యుత్ని సరఫరా చేయడం అయితే జరుగుతుంది. మరి ఈ విద్యుత్ వాహకాలకు సంబంధించిన ఉదాహరణలు ఏంటి? బెస్ట్ విద్యుత్ వాహకాలకు సంబంధించిన ఉదాహరణలు అన్నింటిని కూడా చూద్దాం. సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, అట్లాగే అల్యూమినియం కావచ్చు, అదేవిధంగా కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, మెర్క్యూరీ కావచ్చు, అదేవిధంగా ఇతర లోహాలను మనం ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటున్నాం. బెస్ట్గా మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లోహాలు విద్యుత్ని సరఫరా చేస్తాయి. ఇవి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి. అదేవిధంగా మరొక పాయింట్ ఏంటంటే మంచు మరియు మానవ శరీరం. మంచు మరియు మానవ శరీరం అనేది కూడా ఎట్లా పనిచేస్తుంది? విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. అంటే మంచు గుండా విద్యుత్ సరఫరా అవుతుంది, మానవ శరీరం గుండా కూడా విద్యుత్ అనేది సరఫరా అవుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మంచి విద్యుత్ వాహకాలే, కానీ ఉష్ణ బంధకాలుగా పనిచేస్తాయి. అంటే తమ గుండా ఉష్ణాన్ని అయితే సరఫరా చేయవు. అదేవిధంగా సాధారణ నీరు నార్మల్ వాటర్ కూడా విద్యుత్ వాహకంగా పనిచేస్తుందండి. ఏ విధంగా పనిచేస్తుంది? విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. ఇక్కడ లోహాలు అనే వర్డ్ని నేను యూజ్ చేసిన. మరి అన్ని లోహాలు ఒకే రకంగా విద్యుత్ని సరఫరా చేస్తాయా? ఒకే మోతాదులో విద్యుత్ని సరఫరా చేస్తాయా అంటే చేయవండి. ఎందుకు చేయవు అంటే వాటి లోపల ఉండే స్వేచ్ఛా అయాన్ల యొక్క సంఖ్యనే కారణంగా మనం చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్కు పూర్తి కన్క్లూజన్ అనేది నిరోధము, విశిష్ట నిరోధం అనే కాన్సెప్ట్ ఈ చాప్టర్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడు నేను అక్కడ కన్క్లూజన్ అనేది చేస్తానండి. అప్పటి వరకు మనం గుర్తుపెట్టుకోండి. మరి ఈ లోహాలలో అన్నిటికంటే ఎక్కువగా విద్యుత్ని సరఫరా చేసేది ఏది? అన్నిటికంటే మంచి విద్యుత్ వాహకంగా పనిచేసేది ఏది అంటే సిల్వర్ అనేది అన్నిటికంటే మంచి విద్యుత్ వాహకం అండి. ది బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్, దీనికి ఫస్ట్ ర్యాంక్ని ఇవ్వచ్చు. దాని తర్వాత మనం కాపర్కి సెకండ్ ర్యాంక్ ఇవ్వచ్చు. దాని తర్వాత మనం గోల్డ్కు థర్డ్ ర్యాంక్ ఇవ్వచ్చు. దాని తర్వాత
తర్వాత మనం అల్యూమినియంకి నెక్స్ట్ ర్యాంక్ అనేది ఇవ్వచ్చండి. సో ఈ ఆర్డర్లో ఏది ఎక్కువగా విద్యుత్ని సరఫరా చేస్తుంది, ది బెస్ట్ వన్ అంటే సిల్వర్ అండి, దాని తర్వాత కాపర్ అండి, దాని తర్వాత గోల్డ్ అండి, దాని తర్వాత అల్యూమినియం అండి. ఇవి ఎందుకు ఇట్లా చేస్తున్నాయి, ఎందుకు వీటిలో వ్యత్యాసం ఉంది అనేది నేను విశిష్ట నిరోధము దగ్గర క్లియర్ అనేది చేసే ప్రయత్నం చేస్తే అప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోండి. ఎస్, సిల్వర్ గురించి చాలాసార్లు చాలా పోటీ పరీక్షల్లో క్వశ్చన్ వచ్చింది, అన్నిటికంటే మంచి విద్యుత్ వాహకం ఏది, సిల్వర్ అని. అదేవిధంగా ఇది అన్నిటికంటే మంచి విద్యుత్ వాహకమే కాదు, ఉష్ణ వాహకంగా కూడా పనిచేస్తుంది. బెస్ట్ హీట్ కండక్టర్గా కూడా పనిచేస్తుంది. మంచి విద్యుత్ వాహకము మరియు ఉష్ణ వాహకము రెండిట్లలో కూడా దీనికే ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లలో మనకు అడగబడిన బిట్ అండి. ఎస్, దెన్ ఇంకో పాయింట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే సీసం లెడ్ అండి. సీసం అంటే మనకు లెడ్. ఈ లెడ్ లోపల స్వేచ్ఛా అయాన్లు అనేవి ఏ విధంగా ఉంటాయి, తక్కువగా ఉంటాయి. స్వేచ్ఛా అయాన్లు తక్కువగా ఉండడం వల్ల ఇది అంత ఎక్కువగా విద్యుత్ని తమ గుండా సరఫరా అనేది చేయదు. అందువల్ల ఈ సీసం అనేది ఎట్లా పనిచేస్తుంది, అధమ విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుంది, అధమ విద్యుత్ వాహకంగా పని చేస్తుంది. ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్, పూర్ ఎలక్ట్రికల్ కండక్టర్గా పనిచేస్తుంది బికాస్ ఆఫ్ ఫ్రీ అయాన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సార్, ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తమ గుండా విద్యుత్ని సరఫరా చేస్తున్నాయి. దానికి గల కారణం ఏంటి అంటే స్వేచ్ఛా అయాన్లు. ఈ అయాన్లు మేబీ పాజిటివ్ అయాన్స్ కావచ్చు, అదేవిధంగా నెగిటివ్ అయాన్స్ కావచ్చు. ఈ నెగిటివ్ అయాన్స్ని మనం కామన్గా ఏమంటున్నాం, ఎలక్ట్రాన్స్ అని చెప్తున్నాం. సో రేపు ప్రొద్దున స్వేచ్ఛా అయాన్లు అనే వర్డ్ యూజ్ చేయకుండా ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల, స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండడం వల్ల తమ గుండా విద్యుత్ని సరఫరా చేస్తున్నాయి అని ఇచ్చినా కూడా కరెక్ట్గానే చెప్పొచ్చు. సార్, పాజిటివ్ అయాన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇవి ప్రోటాన్లుగా మనం కన్సిడరేషన్ అనేది చేయొచ్చండి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఘన పదార్థ వాహకాలలో విద్యుత్ వాహకాలలో సాలిడ్ కండక్టర్స్ అయితే వాటిలో ఎలక్ట్రాన్లు మాత్రమే కదులుతాయండి. పాజిటివ్ అయాన్స్ అనేవి ఫిక్స్డ్ ప్లేస్లోనే ఉంటాయి, పాజిటివ్ అయాన్స్ అనేవి కదలవండి. అదేవిధంగా లిక్విడ్ కండక్టర్స్ అయితే ద్రవ విద్యుత్ వాహకాలు అయితే దాంట్లో ఏమైపోతుంది, పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ రెండూ కూడా కదలడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది బేసిక్ పాయింట్ అండి. మనకు మున్ముందున్న కాన్సెప్ట్లలో కూడా ఈ రెండు అంశాలు కవర్ కావడానికి ఛాన్స్ అనేది ఉంది. అక్కడ మళ్ళీ కూడా గుర్తు చేస్తా, ఘన పదార్థ వాహకాలలో కేవలం ఎలక్ట్రాన్లు మాత్రమే కదులుతాయి. కావున ఈ డెఫినేషన్ చెప్పేటప్పుడు స్వేచ్ఛా అయాన్ల ప్లస్లో ఎలక్ట్రాన్లు ఇచ్చినా కరెక్టేనండి. అదేవిధంగా ద్రవ పదార్థ వాహకాలలో పాజిటివ్ అయాన్స్ నెగిటివ్ అయాన్స్ రెండూ కదులుతాయి. కావున మనకు వాడు స్వేచ్ఛా అయాన్లు అనే వర్డ్ యూజ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏది యూజ్ చేసినా ఎలక్ట్రాన్ల గురించి ఇచ్చినా, ప్రోటాన్ల గురించి ఇచ్చినా, లేదా ఫ్రీ అయాన్స్ స్వేచ్ఛా అయాన్లు ఇచ్చినా కానీ సిమిలర్గానే మనం గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించిన ఆన్సర్ ఏంది, విద్యుత్ వాహకాలుగానే గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి విద్యుత్ బంధకాలు అండి. విద్యుత్ బంధకాలు, మరి విద్యుత్ బంధకాలు అంటే ఏంటి? ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ని సరఫరా చేయవో విద్యుత్ని సరఫరా చేయవో వాటిని ఏమనాలి మనం, విద్యుత్ బంధకాలు అంటున్నాం. ఏమన్నా, విద్యుత్ బంధకాలు అంటారండి. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తన గుండా విద్యుత్ని సరఫరా చేయట్లేదు, కావున దీన్ని మనం ఏమనాలి, విద్యుత్ బంధకం అంటాం, ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అంటాం. ఎందుకు ఇది విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది, దీని లోపల స్వేచ్ఛా అయాన్లు ఉండవు. స్వేచ్ఛా అయాన్లు అనేవి ఉండవు. స్వేచ్ఛా అయాన్లు ఉండకపోవడం వల్లనే ఇది విద్యుత్ బంధకంగా పనిచేస్తుందండి. ఎగ్జాంపుల్స్, విద్యుత్ బంధకాలకి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుందాం మనం, డైమండ్ని తీసుకుందాం, ప్లాస్టిక్ తీసుకుందాం, పొడి కర్ర ఆర్ చెక్క,
ఏదైనా సిమిలర్ ఏనండి. ఎస్, డైమండ్ వచ్చింది, ప్లాస్టిక్ వచ్చింది, పొడి కర్ర, చెక్క, రబ్బర్ వచ్చింది. రబ్బర్ కూడా తన గుండా విద్యుత్ని పంపదు. అదేవిధంగా శుద్ధ నీరు, ప్యూర్ వాటర్ అనేది కూడా తమ గుండా విద్యుత్ని సరఫరా చెయ్యదు అండి. ఎస్, గుర్తుపెట్టుకోవాలి. డైమండ్ కానీ, ప్లాస్టిక్ కానీ, కర్ర కానీ, చెక్క కానీ, రబ్బర్ కానీ, శుద్ధ నీరు కానీ ఇవి తమ గుండా విద్యుత్ని సరఫరా చెయ్యవు. ఎస్, ఏ పదార్థాలైతే తమ గుండా విద్యుత్ని సరఫరా చేయట్లేవో వాటిని మనం ఏమనాలి? విద్యుత్ బంధకాలు అంటున్నాం. ఏమన్నా? విద్యుత్ బంధకాలు అంటున్నాం. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. మన గత పోటీ పరీక్షల్లో అడగబడిన బిట్ ఏంటంటే అన్నిటికంటే మంచిగా పనిచేసే విద్యుత్ బంధకం ఏది? ఇట్స్ మీన్ అత్యుత్తమమైన విద్యుత్ బంధకం ఏది? అత్యుత్తమమైన విద్యుత్ బంధకం డైమండ్ అండి. అన్ని పదార్థాల కంటే మంచి విద్యుత్ బంధకంగా పనిచేసేది ఏదైనా ఉందంటే డైమండ్ అండి. ఈ డైమండ్కి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మన కాంతి చాప్టర్లో చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. అట్లాగే కర్బన రసాయన శాస్త్రంలో మళ్ళీ అక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దామండి. ఈ పాయింట్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ ఏంది? అర్ధవాహకాలు. ఏ పదార్థ ధర్మాలు విద్యుత్ వాహకాలకు అట్లాగే విద్యుత్ బంధకాలకు మధ్యస్థంగా ఉంటాయో వాటిని మనం ఏమనాలి? అర్ధవాహకాలు అంటున్నాం. ఏ పదార్థాల యొక్క ధర్మాలు విద్యుత్ వాహకాలకు విద్యుత్ బంధకాలకు మధ్యస్థంగా ఉంటాయో, ఇట్స్ మీన్ ఈ అర్ధవాహకాలు అనేవి విద్యుత్ వాహకాలకు సంబంధించిన కొన్ని ధర్మాలను, విద్యుత్ బంధకాలకు సంబంధించిన కొన్ని ధర్మాలను కలిగి ఉంటాయి. కావున వీటిని మనం ఏమంటున్నాం? అర్ధవాహకాలు, సెమీ కండక్టర్స్ అంటున్నాం. ఈ సెమీ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏందండి? సిలికాన్, జెర్మేనియం, అట్లాగే సెలీనియం. సిలికాన్ కావచ్చు, జెర్మేనియం కావచ్చు, సెలీనియం కావచ్చు, ఇవి బెస్ట్ సెమీ కండక్టర్స్గా పనిచేస్తున్నాయండి. ఎస్, ఇవి ఎలక్ట్రానిక్స్ రంగంలో వీటి యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా మనకు సిలికాన్ అనేది భూమిపైన ఇసుక రూపంలో ఎక్కువగా లభిస్తుందండి. ఏ రూపంలో లభిస్తుంది? ఇసుక రూపంలో ఎక్కువగా లభిస్తుంది ఈ సిలికాన్ అనేది. ఇసుక యొక్క కెమికల్ ఫార్ములా SiO2, సిలికాన్ డయాక్సైడ్ రూపంలో మనకు ఎక్కువగా లభిస్తుంది. మరి ఈ సిలికాన్ని ప్రస్తుతం నిజ జీవితంలో మనం ఎక్కువగా సౌర పలకల తయారీలలో ఉపయోగిస్తున్నాం. సోలార్ ప్యానెల్స్ తయారీలో ఉపయోగిస్తున్నామండి. ఈ సోలార్ ప్యానెల్స్లో ఉపయోగించడం వల్ల ఇది ఎట్లా పనిచేస్తుంది? సౌర శక్తి అనేది విద్యుత్ శక్తిగా మార్చడంలో కీ రోల్గా పనిచేస్తుంది. కావున వీటికి సంబంధించిన డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎగ్జాంపుల్స్ పైనే బిట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. సో మొత్తం మీదుగా విద్యుత్ సరఫరా ఆధారంగా పదార్థాలను 3 రకాలుగా డివైడ్ చేసినాం. విద్యుత్ వాహకాలు, విద్యుత్ బంధకాలు, అర్ధవాహకాలు. ఇవేమో విద్యుత్ని సరఫరా చేస్తాయి స్వేచ్ఛాయాన్లు ఉండడం వల్ల. విద్యుత్ బంధకాలు విద్యుత్ని సరఫరా చేయవు, వీటి లోపల స్వేచ్ఛాయాన్లు అనేవి ఉండవు, దానివల్ల సరఫరా చేయట్లే. అర్ధవాహకాలు వాహకాలకు బంధకాలకు మధ్యస్థంగా ఉంటాయి కావున అర్ధవాహకాలు అని అంటున్నాం. ఈ కాన్సెప్ట్స్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఈ ఎగ్జాంపుల్స్ పైనే మనకు ఎగ్జామినేషన్లో బిట్ అడగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా దీంట్లో ఎస్పెషల్లీ ఈ ఆర్డర్ పైన ఎక్కువసార్లు బిట్ అడగడం జరిగింది. ఫ్యూచర్లో కూడా అడిగే అవకాశాలు అనేది ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మినిమం అయితే ఆర్డర్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అసెండింగ్ డిసెండింగ్లో కూడా మనల్ని అడిగి కన్ఫ్యూజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కావున అక్కడ కూడా ఎట్లాంటి కన్ఫ్యూజ్ అనేది కావద్దండి. రైట్.